తల్లిదండ్రులు చేసిన తప్పులకు ఫలితం వారి పిల్లలు అనుభవించటం ఎలా న్యాయం? ఎందుకంటే అనే ఆ బైబిల్లో చాలా సందర్భాల్లో వ్యక్తులు పాపం చేస్తే దేవుడు వారితో పాటు వాళ్ళ వంశాన్ని నాశనం చేసినట్లు ఉంటుంది. అలా చేయటం న్యాయం అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ఇది న్యాయమే, కానీ ఎలా న్యాయం అవుతుంది? పిల్లలకు ఆ పాపానికి సంబంధం లేదు కదా. అన్నయ్య దయచేసి సమాధానాన్ని తెలుపగలరు ఏమండి అని ప్రశ్నిస్తున్నాడు. ఓకే ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలో అంటే ఆయన రాసిన ప్రశ్నలో నిర్గమాకాండం కూడా ఉంది చూడండి. అంటే ఆ సందర్భాన్ని ఆయన ఎత్తి చూపించారు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం, అలాగే 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16, 18 వచనాల ప్రశ్నలో ఆయన ఉద్దేశించారు. ఏమని? నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం, అనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. అంటే తండ్రులు చేసిన దోషాన్ని కుమారుల మీదకి రప్పిస్తాను అని ఇశ్రాయేలీయులకు ఆయన ఆజ్ఞాపించాడు. ఎందుకంటే నిర్గమాకాండంలో తన ప్రజలైన వారికి దేవుడు చేసిన హెచ్చరిక. అవునా? 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16, 18 వచనాలు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16, 18 వచనాలు. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డ, ఆ బిడ్డను మొత్తినందున అది బహుజబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రంతా నేలపడ్డాడు. మొత్తం 18 వచనం చూడండి. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకుండెను. అంటే మొత్తానికి దావీదు చేసిన తప్పిదానికి ఏమండి బిడ్డను చంపినట్లుగా అక్కడ ఉంది. అవును, బైబిల్లో ఉంది ఖచ్చితంగా. ఆయన అడుగుతున్న సందేహం ఏంటంటే ఇది ఎంతవరకు దేవునికి న్యాయం? ఏ పాపం ఎరుగని పసిబిడ్డకు దేవుడు శిక్ష అమలు చేయటం అనేది పాత నిబంధన కాలంలో దాన్ని మనం ఎలా సమర్థించాలి? ఓకే ఏమండి, జాగ్రత్తగా వినండి. దేవుడు తీసుకునే ప్రతి నిర్ణయం అది చాలా ఆలోచనాత్మకమైనది, న్యాయబద్ధమైనది. అంటే అన్యాయంగా ఆయన ఎప్పుడు కూడా ఏ శిక్ష అమలు చేయడండి. శిక్ష అమలు చేశాడు అంటే చెప్పి చేస్తాడు. ఏమిటి దావీదు గారు ఈ పని అంటే దావీదు గారు పొరపాటు చేశారు. పొరపాటులో తన బిడ్డను ఆయన కోల్పోయాడు. ఎవరు ఆ బిడ్డ అంటే బత్షెబ కనిన కుమారుడు. ఎందుకంటే మొత్తినందున అనే పదం ఉంది కదా. 16 వచనం, ఊరియా భార్య, ఆయన భార్య ఒరిజినల్గా ఆమె, దావీదుకు కనిన బిడ్డను మొత్తినందున యెహోవా మొత్తేశాడు, యెహోవా చంపేశాడు. ఎందుకు చంపేశాడు? దెర్ ఇస్ అ లా, ఒక రూల్ ఉంది. ఏంటి ఆ రూల్? అదేనండి నిర్గమాకాండం. అది దావీదుకు ముందే నియమించబడింది. ఏమని నియమించబడింది? మరలా చదువుతున్న నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో, నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పిస్తాను. అంటే ఇది దేవుడు ముందుగా హెచ్చరిక చేశాడు. ఎవ్వరి మీద శిక్ష అమలు చేయకముందు, ఎవ్వరిని నేరస్తులుగా తీర్పు తీర్చకముందు ముందుగానే ఒక హెచ్చరిక జారీ అయింది. ఒక వార్నింగ్ దేవుడు జారీ చేశాడు. ఏంటి ఆ వార్నింగ్? చట్టం. ఏంటి ఆ చట్టం తెలుసా? ఎవరైతే నన్ను ద్వేషిస్తారో, నన్ను దేవుని ద్వేషించడం అంటే ఆయన మాటను తృణీకరించటం, ఆయన ఆజ్ఞలను కాదనటం, ఇవన్నీ ఆయన ద్వేషించడంతో సమానం. ఏమండి మరి ఆజ్ఞలలో ఏమండి ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో పాత నిబంధన కాలం సొమ్మ ఇప్పటి కాదండి. ఇవన్నీ ఇప్పుడు అప్లికబుల్ కావు, ఎందుకంటే చట్టాలు మారిపోయాయి. ఆ కాలంలో దేవుడు వాటిని అమలు చేశాడు అంటే దాని వెనక ఒక కారణం. ఎందుకు చేశాడు? నీ పొరుగు వాని భార్యను ఆశించవద్దు అనేది నిర్గమాకాండంలోనే చెప్పాడు. 20వ అధ్యాయం 17వ వచనం చూడండి ఏమనుంది అక్కడ. దేవుడిచ్చిన రూల్, లా, చట్టం, నిబంధన. ఆ నిబంధనలో ఏమనుంది? నీ పొరుగువాని ఇల్లు నీకొద్దు, నీ పొరుగువాని భార్య కూడా నీకు వద్దయ్యా, చివరికి అతను దాసుడినైనా వద్దయ్యా, దాసినైనా వద్దయ్యా, ఎద్దునైనా వద్దయ్యా,
చూసారు ఇవన్నీ చెబుతున్నాడు. దేనినైనను నువ్వు నీ పొరుగువానిది ఆశించవద్దు. కనుక నీ పొరుగువాని భార్యను నువ్వు ఆశించావు దావీదు, తప్పు చేశావు. ఆ తప్పుకు నేను ఆల్రెడీ అక్కడ ఇచ్చిన, దావీదు కోసం ఆ రోజు చేసిన చట్టం కాదు కదా ఇది. దావీదు పుట్టక కొన్ని వందల సంవత్సరాల ముందు దేవుడు ఇశ్రాయేలు అందరి కోసం ఇచ్చింది, దావీదు ఒక్కడి కోసం కాదు, అందరి కోసం ఆ చట్టాన్ని ఇచ్చాడు. బార్బేరియన్ చట్టం అంటారా, అంటే క్రూరమైన చట్టాలు అంటారా? ఏమండి, ఈ మనుష్యులు క్రూర మృగాలుగా మారకుండా ఉండాలి అంటే క్రూరమైన చట్టాలే అమలు చేయాలండి, కాదంటారా? దేవుడు తప్పుగా అమలు చేసేసాడండి, దేవుడు కఠినంగా చెప్పాడండి. ఏమంటే రాళ్ళుతో కొట్టేశారు, రాళ్ళుతో కొట్టేశారు, రాళ్ళుతో కొట్టమని ఎంతగా, ఏమంటే రాళ్ళుతో కొట్టి చంపడం అంటే చిన్న విషయం కాదు కదండి. ఎందుకంత కఠినమైన చట్టాలను అమలు చేశాడో తెలుసా? ప్రజల మధ్య ఈ భయంకరమైన శిక్ష అమలు జరుగుతున్నప్పుడు దానిని చూచిన వాడు భయపడి, అమ్మో నేను ఎప్పుడు ఇటువంటి పనులు చెయ్యకూడదు. ఏమంటే ఇస్లాం దేశాల్లో తప్పు చేశారనుకోండి, శిక్ష 4 గోడల మధ్య చేయరండి, మన దేశంలాగా ఎక్కడో సెంట్రల్ జైల్లోనో 4 గోడల మధ్య తెల్లవారుజామున శిక్షలు అమలు చేయరు. నడి రోడ్డు మీద ప్రజలందరినీ పిలిచి చూస్తుండగా, ఇప్పటికీ స్టిల్ నౌ అలా అమలు చేయటం వల్లండి నేరాల సంఖ్య ఆ దేశాలకి మన దేశాలకి చూడండి కంపారిటివ్గా ఈరోజు డెమోక్రసీ ఉన్న మన దేశాలలో మనకున్న చట్టాలలోని ఇవ్వబడిన శిక్షలు కానివ్వండి, వారి దేశాల్లో వారికున్న శిక్షలు కానివ్వండి, అక్కడ చూస్తే నేరాల సంఖ్య అక్కడే తక్కువగా ఉంటుంది. ఎమిరేట్స్లో నేరాలు ఉండవండి, పీక తీసేస్తారు, చేతులు తీసేస్తారు, నరికేయటమే, అది ప్రజల మధ్య బహిరంగంగా. ఏమండి ఎన్ని చట్టాలు చేస్తున్నా ఇంకా చూసారా, ఇప్పటికీ మన దేశంలో దారుణమైన చట్టాలు చేశారు, రకరకాల పేర్లను పెట్టి చట్టాలు చేశారు. కానీ ఎక్కడ ఇవి ఆగుతున్నాయి చెప్పండి? ఎందుకంటే భయం పోయింది ప్రజలకి. పసిబిడ్డను లేదు, వృద్ధురాలను లేదు, నడివయస్కురాలను లేదు, వివాహితను లేదు. సమాజం అంత క్రూరంగా మారిపోయిందంటే కారణం సరి అయిన విధానంలో శిక్షలు వాళ్ళకి అమలు కాకపోవటమే. ఆ రోజు దేవుడు కఠినమైన చట్టాలు ఎందుకు చేశాడో తెలుసా? ప్రజలు క్రూరంగా చావాలని కాదండి, అర్థం చేసుకోవాలి. ప్రజలను హింసించి చంపాలన్న క్రూరుడు కాదు దేవుడు. ఆ చట్టాన్ని చదివిన వాడు ఎవడైనా సరే తప్పు చేయడానికి భయపడాలి. అమ్మో నేను ఒకవేళ తప్పు చేస్తే రాళ్లతో కొడితే ఇంత దారుణంగా నేను కూడా చస్తానేమో అనే సందర్భాన్ని వాడు జ్ఞాపకం చేసుకొని తప్పు చేసే ముందు ఆలోచించాలి. ఏమండి భారతదేశంలో ఉన్న వాళ్ళే నేరస్తులే, భారతదేశంలో ఉన్నవాళ్ళు చాలా నేరాల సంఖ్య విపరీతంగా ఉంది. మరి వీళ్ళే విదేశాలలోనికి వెళ్ళి పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అక్కడెందుకు జరగటం లేదు? ఇస్లామిక్ దేశాలలో ఎందుకు వీళ్ళు వెళ్ళి అక్కడ నేరాలు చేయలేకపోతున్నారు అంటే అక్కడ చట్టాలు చాలా స్ట్రిక్ట్గా అమలుపరుస్తారు గనుక. అర్థమైందా మీకు? అక్కడ చట్టాలను చాలా తీక్షణంగా పరిగణించి తప్పు చేసిన వాడు ఎవడైనా సరే కానివ్వండి నడి రోడ్డు మీద శిక్ష, అందరూ చూస్తుండగా శిక్ష. అలా చేయటం వల్ల మిగిలిన వాళ్ళకి భయం కలగాలి. అందుకే ఆ దేశాలలో నేరాల సంఖ్య తక్కువగా ఉంది, మన దేశంలో నేరాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. దీనికి మరలా ఏదో రకాలుగా మలిచి మానవ హక్కులని అదని ఇదని చెప్పడం కాదండి. దేవుడు ఆ రోజు ఆ చట్టాన్ని చేశాడు అంటే మనిషి మనస్సును మార్చాలి మొదట. అది ఈరోజున్న చట్టం. ఈరోజున నూతన ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పాడంటే, రే నువ్వు చెట్టు చెడిపోయిన తర్వాత, చెట్టు ఎదిగి కుళ్ళిపోయిన తర్వాత నరకడం అనుకుంటున్నావా? కాదు, దాని ప్రారంభంలోనే నువ్వు దాని రోగానికి మందు వెయ్యాలి, రూట్స్లో నువ్వు మందు వెయ్యాలి, ఆలోచనలోనే నువ్వు దాన్ని భగ్నం చేయాలి. అది ఈరోజు నేర్పిస్తున్నాడు. కానీ ఈ రోజున్న యేసు ప్రభు అమలు చేసే ఈ చట్టాన్ని ఈ సమాజం అమలు చేయాలంటే మరలా కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. వెంటనే మారిపోద్దా? ఎందుకంటే మహావృక్షం అయిపోయిందండి ఈరోజు సమాజ పరిస్థితి, నేరాల పరిస్థితి వేళ్ళూనేసింది. దాన్ని వెంటనే మీరు పరిష్కరించగలరా?
చాలామంది హేళనగా మాట్లాడుతుంది, అంటే క్షమిస్తే సమాజం మారిపోద్దా, ప్రేమిస్తే సమాజం మారిపోద్దా? ప్రారంభించాలి దేన్నైనా, మొదట వాడి మనస్సును మార్చాలి, వాడి నేర ప్రవృత్తిని తీసేయాలి. అంటే వాడి యొక్క గుండె లోతులలో నుంచి, హృదయాలోచనలో నుంచి, వాడి తలంపుల్లో నుంచి వాడిని పవిత్రుడుగా మార్చే పరిస్థితిని యేసుప్రభు తీసుకురమ్మన్నాడు. అది వెంటనే జరిగిపోద్దా? అలా జరగాలి అంటే దాన్ని ప్రారంభించాలి. ఇంకా ముందుకు వెళితే చిన్ననాటి నుంచి నేర్పించాలి. అది చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడే బైబిల్ యొక్క బోధన, బైబిల్ యొక్క భయం, దేవుడంటే భయం వాళ్ళని నింపగలిగితే వాళ్ళు చెడు జోలికి వెళ్ళరండి. చెడు వాళ్ళని ఆహ్వానించినా దాని వైపు కూడా వాళ్ళు చూడరండి. అంటే అక్కడ నుంచి ప్రారంభించాలి వైద్యం. అలా జరగాలి అంటే ఇప్పటి నుంచి ఒక సమాజాన్ని చిన్నపిల్లల తరం నుంచి 1, 2, 3, 4 తరాలు 5 తరాలు అయితేనే కానీ సమాజం అంతా మరలా, ఎందుకంటే బేసిక్స్ నుంచి మార్చాలి. ఎందుకంటే ఇప్పటికే ముదిరిపోయింది సమాజంలో, చెడు తారాస్థాయికి చేరిపోయింది. ఈ సమాజాన్ని మనం పైన నరికేసినంత మాత్రాన అది అరికట్టగలమా? లేదండి. దాని వేళ్ల నుంచి పీకేయాలి. అంటే సరికొత్త సమాజం, నవ సమాజం నిర్మించబడాలి. అవునా? అవును, నవ సమాజం రావాలి. నవ సమాజం ఎలా వస్తుంది? వీళ్ళ అందరూ మారుతారా? కరడుగట్టిన వాళ్ళండి, పాషాణాలుగా మారిపోయిన వాళ్ళండి. కనుక లేత హృదయాలై మారిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభించాలి వైద్యం, మార్పు. కాబట్టి దేవుడు ఆ రోజు, క్రీస్తు పూర్వం, ఆ రోజు ఈ బార్బేరిక్ లాస్, ఈ క్రూరమైన ఈ చట్టాలు, అది మనుషులు క్రూరంగానే ఉండొచ్చు, కానీ ఆ క్రూరమైన చట్టం వలనే, శిక్ష వలనే మనుషులు తప్పు చేయడానికి భయాన్ని కలిగి ఉండేవాళ్ళు. కనుక దావీదుకు తన కొడుకును మొత్తాడు అంటే, ముందు దావీదు చదవలేదా ధర్మశాస్త్రాన్ని? మోషే ధర్మశాస్త్రాన్ని దావీదు చదవడా? దావీదుకి అతీతం కాదు చట్టం, దావీదు కూడా అప్లై అవుతుంది చట్టం. మరి దావీదు చదవలేదా? మోషే ద్వారా ఆజ్ఞాపింపబడిన ఆజ్ఞల్లో పొరుగు వాని భార్యను ఆశించకూడదు అనే చట్టం దావీదుకు తెలీదా? తెలుసు, తెలిసే చేశాడు. మరి దేవుడు నువ్వు తప్పు చేస్తే దానికి శిక్ష ఏంటో కూడా అదే నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడుగా. ఏమని చెప్పాడు? నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి వస్తుంది. తండ్రి తప్పు చేస్తే శిక్ష కొడుక్కు కూడా పడుతుంది అన్నప్పుడు, ఏమంటే నిజంగా నేను తండ్రిని అయితే, ఒకవేళ నేను తప్పు చేసినందుకు నా కొడుకు, ఆడి కొడుకు కూడా శిక్ష విధించాల్సిన పరిస్థితి ఉంది అంటే, ఏమంటే తండ్రిగా నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి? అంటే నేను తప్పు చేస్తే నా కొడుకు కూడా దానికి శిక్షార్హుడా? నా మనవడు కూడా శిక్షార్హుడా? అంటే తప్పు చేసే ముందు ప్రతి తండ్రి స్థాయిలోనే ఇది అరికట్టబడాలి అంటే, కొడుకులకు మీద శిక్ష వెళ్లకుండా ఉండాలి అంటే తండ్రులు జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుడు అన్నమాట నెరవేరుతుంది. అంటే ఇక్కడ దేవుడి ఆజ్ఞ ఇచ్చింది, నీ పిల్లలను కూడా నేను శిక్షిస్తాను అని కాదండి. ఈ మాట విన్న ప్రతి తండ్రి కూడా, నేను తప్పు చేస్తే నా పిల్లలకు కూడా శిక్ష వర్తిస్తుందనే భయం తండ్రులకు కలగాలని. ఏమంటే ఈరోజు మన దేశంలో చట్టాలు లేవా? నరహత్య చేస్తే నిన్ను ఉరి తీస్తారనే చట్టాలు లేవా? ఉన్నాయి. కానీ ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళకి ఖాతరు లేదు, వాళ్ళకి భయం లేదు. మరి ఎందుకుందా శిక్ష? ఆ చట్టం IPC 302 ఎందుకుందా మన చట్టంలో? మంచిదేనా? మంచిదేనండి. అమ్మో నేను ఇలా చేస్తే నన్ను ఉరి తీస్తుంది. ఏమండి ఈ మధ్య ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోవింద్ గారు ఒక కొత్త చట్టం మీద సంతకం పెట్టారు. ఏంటది? ఎవరైనా పసిపిల్లల మీద దారుణానికి అఘాయిత్యాలకు తలపడితే, ఏమండి వాళ్ళని చెరచటం, వాళ్ళని చంపటం, ఇలాంటి దారుణమైన అకృత్యాలకు పాల్పడితే వాళ్ళకి ఉరి శిక్ష సంతకం పెట్టాడు ఆయన. ఎందుకు దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు? ఎన్ని జరుగుతున్నాయండి ఈ సందర్భాలు. చంపేయడమే, పసిపాపను కూడా చూడకుండా చంపేయటం. అంటే ఎంత క్రూరత్వం పెరిగిపోయింది. అంటే ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు అని చట్టం వాళ్ళు అమలు చేయడానికి ఆచరణలోకి తేబోతున్నారు, తెచ్చేశారు కూడా. దేవుని పిల్లలారా, ఎందుకు చేశారు? ఈ సమాజానికి భయం కలగాలి అన్నదే కదా. అంటే చెయ్యమని సమాజం ప్రోత్సహిస్తుందా చట్టం? నో. నువ్వు చెయ్యొద్దురా, ఈ చట్టాన్ని చూసి నువ్వు చెయ్యకురా, హత్య చెయ్యకు నాయన,
దొంగతనం చేయకు నాన్న, వ్యభిచారం చేయకు నాన్న, ఇవన్నీ చేస్తే ఈ సంబంధిత నేరాలకి ఈ చట్టాలు ఉన్నాయి నాయన అని నిన్ను భయపెట్టడానికి చట్టం ఉన్నప్పుడు, అంతేగాని రాయబడిన చట్టం నిన్ను ప్రోత్సహించదు అది తప్పు చేయడానికి. అలాగే దేవుడు రాయించిన చట్టం కూడా నిన్ను తప్పు చేయమని ప్రోత్సహించడానికి కాదు, నువ్వు తప్పు చెయ్యకుండా నిన్ను నిగ్రహించడానికి, ఆపడానికి దేవుడు రాయించాడు, అది కూడా కఠినంగా. ఎందుకంటే మానవ మనస్తత్వాలు దేవుడికి తెలుసు. కన్నవాడండి ఆయన, తన పిల్లల మనస్సులు ఏంటో ఆయనకు తెలీదు, తెలుసు. కనుక వీళ్ళకి ఎలా ఉండాలి చట్టాలు, ఇశ్రాయేలీయులైన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వారి మనస్తత్వాలు ఎలాంటివో దేవుడికి తెలుసు. కాబట్టి వీళ్ళని నేను కంట్రోల్లో పెట్టాలి అంటే ముందు నేను నా భయం వీళ్ళకు ఉండాలి. నా భయం వీళ్ళకి రావాలి అంటే నా చట్టాన్ని వీళ్ళకి ముందు నేను వ్రాయించి ఇవ్వాలి. అందుకే మోషే ద్వారా ఆ సీనాయి పర్వతం మీద అన్నిటిని ఎందుకు దేవుడు రాయించాడు? కనుక అలా రాయబడిన వాటిలోనే ఇదొకటి. ఏదది? తండ్రులు తప్పు చేస్తే పిల్లల మీద కూడా దోషం వెళతాదనే చట్టాన్ని నువ్వు చదివినప్పుడు తండ్రి అయిన ప్రతి ఒక్కడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కనుక అయ్యో నేను తప్పు చేస్తే ఏ పాపం తెలియని నా కొడుకు కూడా శిక్ష వాడికి పడుతుంది. మరి దేవుని పక్షాన ఏ పాపం తెలియని వాడిని చంపేయటం వల్ల దేవుడు వాడికి అన్యాయం చేశాడా? ఉదాహరణకు అనుకుందాం, బత్సెబ కుమారుని దేవుడు మొత్తేశాడండి. ఆ బిడ్డకి జరిగే అన్యాయం ఏంటి మీరు చెప్పండి? ఇంకా ఈ లోకంలో ఉంటేనే వాడికి ప్రమాదం. ప్రాణం పోసిన వాడు ప్రాణం తీసే అధికారం ఉంది కాబట్టి ముందుగానే ఆ బిడ్డను తీసేసుకున్నాడు. అంటే పసిబిడ్డలకి పరలోక రాజ్యం వాళ్ళదే కదా. అసలు లోకంలో మంచి చెడులు ఎరుగని వాడు, అంటే వాడు ఆ క్షణంలో వాడు చనిపోవటం లోకానికి అదేదో నేరంగా అనుకున్నా దేవుని విషయంలో అది చాలా సమంజసం. అంటే బత్సెబ బిడ్డను తీసుకోవటం వలన, దావీదు బిడ్డను మొత్తటం వలన ఆ బిడ్డకు కలిగే అన్యాయం ఏమీ లేదు. అతడు చక్కగా నెమ్మది పొందు చోటు పరదేశునికి వెళ్ళిపోయాడు. అతనికేం ఆపద, అతనికేం హాని కలిగింది, అతనికేం అన్యాయం జరగలేదే. ఒక విధంగా దేవుడు మేలే చేశాడు. అది లోకానికి అర్థం కాదు, వదిలేయండి. కానీ బ్రతుకున్న వీళ్ళకి బుద్ధి రావాలి కదా. బుద్ధి రావాలి అంటే రే నీతో పాటు నీ పిల్లలను కూడా నేను శిక్ష అమలు చేస్తాను అని ఎందుకు అన్నాడు తెలుసా? తల్లిదండ్రులైన వారు భయపడాలి. వారిని భయపెట్టడం కోసం చేసిన చట్టం అండి. అర్థమవుతుందో దేవుని మనస్సు? ఉదాహరణకి మీకు ఇంకా అర్థం అవడానికి లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీ అందరికీ తెలుసు, మన నార్త్ కొరియా వాడు ఒక సాడిస్ట్ లాంటివాడు, కిమ్. ఏమండి మీకు తెలుసు కదా, నార్త్ కొరియా. ప్రపంచ దేశాలతో సంబంధం లేదు ఆ దేశాలకి. వాడు పెట్టిన ఛానలే వస్తుంది అక్కడ, వాడు వినిపించిన మాటలే రేడియోలో వినిపిస్తాయి అక్కడ, వాడు చెప్పినదే అక్కడ పత్రికలు ప్రచురిస్తాయి. బయట దేశాలతో సంబంధం లేదు. ఈవెన్ ఇంటర్నెట్ అన్ని ఆంక్షలతో కూడినవి. ఇంటర్నెట్ లేదండి. ఉన్న వాళ్ళు అనుకున్నదే చూడగలరండి. ప్రభుత్వ నియంత్రణ దానిపైన ఉంది. ఎందుకంటే మంచిదేనా? మంచిదే కొన్ని విషయాల్లో. ఈరోజు చూడండి, ఏమంటే ఈరోజు సమాజంలో దారుణాలు పెరిగిపోవడానికి కారణం ఒకనాడు సినిమా వ్యవస్థను మనం అనుకుంటే ఆ సినిమా వ్యవస్థను దారుణంగా మించి వచ్చినదే ఈరోజు సోషల్ మీడియా అనే ఈ దరిద్రమైన వ్యవస్థ కదా. ఒకప్పుడు తప్పుడు సినిమాలు చూడాలి అంటే థియేటర్లకి ఏమండి దాక్కుని వెళ్ళేవారు జనం, సిగ్గుపడుతూ ఒకళ్ళు ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో. ఇప్పుడు నీ అరిచేతిలో ఉందండి. అరిచేతులు ఏంటది? సెల్ ఫోన్, మొబైల్. ఎన్ని యాప్స్ దానిలోని. ఏమండి నువ్వు అనుకున్న చిత్రాలు, నువ్వు అనుకున్న సందర్భాలు ఏవైనా చెడువి అంతా నీ అరిచేతిలోకి తీసుకుని వచ్చాడు. దానికి నియంత్రణ లేదు. ఒక సినిమా థియేటర్లో ఫిలిం రిలీజ్ అయిందంటే దానికి సంబంధించిన ఒక సెన్సార్ బోర్డు ఉంది. టోటల్ ఇండియా అది సెన్సార్ బోర్డు వాళ్ళు నియంత్రించి అన్నీ కూడా ఆమోదించిన తర్వాతే అది రిలీజ్ అవ్వాలి. అది రేటింగ్ని బట్టి దాని వాళ్ళ పెద్దవాళ్ళు వెళ్ళాలి, లేదా చిన్నపిల్లలు వెళ్ళొచ్చు. అది యూఆ, ఏఆ, ఏమండి ఇలా రకరకాల రేటింగ్స్ అనేవాళ్ళకు ఉన్నాయి. ఒక తెర మీద ప్రదర్శించబడే సినిమాకి ఉంది నియంత్రణ. ఈవెన్ న్యూస్ మీడియా ఛానల్స్కి వాళ్ళకు కూడా బ్రాడ్కాస్టింగ్ కంపెనీ, ఏమండి జాతీయ బ్రాడ్కాస్టింగ్ వ్యవస్థ దానికి ఉంది. ఏది పడితే అది ప్రచురించడానికి వీల్లేదు, ఏది పడితే అది నువ్వు చూపించడానికి వీలు. దానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. కానీ ఏ ఆంక్షలు లేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలోనికి ఈరోజు ప్రపంచం వెళ్ళిపోయిందంటే దానికి కారణం సోషల్ మీడియా కాదా?
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్ని అల్లర్లు, ఎన్ని గొడవలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని దారుణాలు ఈరోజు సమాజంలో ఈ విపరీతకర పరిస్థితులు రావడానికి కారణం వాడు సెల్ చాడండి వాడిని చెడిపోయడానికి, వాడు మొబైల్ చాడండి వాడిని పాడు చేయడానికి. ఏమండి, ఇంటిలో భార్య లేదు, వాడి దగ్గర స్మార్ట్ ఫోన్ మాత్రం ఉంటుంది. మరి చూసిన వాడికి నచ్చినవని దీనికి ఆంక్షలు లేవే. ఏమండి, యూట్యూబ్లో ఏముంటుంది నియంత్రణ చెప్పండి? ఈరోజు వెబ్సైట్స్కి ఏముంది నియంత్రణ? మరి నార్త్ కొరియాలో కిమ్మగడి చేసిన మన భారతదేశంలో ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు చట్టాలు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు నియంత్రణ చూపలేకపోతున్నారు చెప్పండి? చెయ్యరు వీళ్ళు. ఒక పబ్జీని బ్యాన్ చేశారు అంటే కంట్రోల్ నీ దగ్గర ఉందా? ఉంది. కానీ ఎందుకు చెయ్యరు? అందులో ఏవో లాభాలు, దాని వెనకాల బడా బడా హస్తాలు. ఏమండి, ఆ ఛానల్స్ ఈరోజు టిక్టాక్ అనే దాన్ని నువ్వు బ్యాన్ చేసేసావు, పబ్జీ అనే దాన్ని బ్యాన్ చేసేసావు. అలా ప్రతిదీ సోషల్ మీడియాలో ఎవడ మొబైల్లోకైనా వచ్చే ముందు దాన్ని నియంత్రించే హక్కు, మానిటరింగ్ ప్రభుత్వానికి లేదా? తలుచుకుంటే అవదా? అవుతుంది. నార్త్ కొరియా దేశం చేయగలుగుతున్నప్పుడు మన భారతదేశం ఎందుకు చేయలేకపోతుంది? అంటే ఫ్రీడమ్ అంటే నీకు నచ్చినట్టుగా ఉండి చెడిపోవడం అని అర్థం. ఏమండి, స్వేచ్ఛ స్వతంత్రం అనగానే నీకు నచ్చినట్టుగా బ్రతకటం అంటే దాని అర్థం చెడిపోవడానికి కాదు. నువ్వు ఉపయోగించవలసిన స్వేచ్ఛ, స్వాతంత్రం, నువ్వు బాగుపడి సమాజంలో 10 మందిని బాగు చేయడానికి యూజ్ చేసేదే ఈ స్వేచ్ఛ. మీరు దుర్వినియోగం చేసుకోవడానికి కాదు ఇవ్వబడింది ఈ డెమోక్రసీ అని చెప్పడానికి. ఈరోజు మన రాజ్యాంగం మనకిచ్చిన డెమోక్రసీ దేనికి ఇచ్చింది? చెడిపోవడానికా? నీకు నచ్చినట్టుగా చేయడానికా? అందుకే కదండి ఈరోజు దారుణాలు. ఎవడు సినిమాకి వెళ్ళవలసిన అవసరం లేదండి. ఈరోజు నువ్వు ఏమండి పెద్దలు చూడవలసిన మాత్రమే చూడవలసినవి నువ్వు ఎక్కడికో వెళ్ళి వెండి తెర మీద చూడవలసిన అవసరం లేదండి. ఇప్పుడు అంత మొబైల్ నీ చేతిలో పెట్టింది అపవాది. చెడిపోరా, చూసి చెడిపోరా. అక్కడ చెడిపోతున్నారండి. అక్కడ మనిషి పర్వర్ట్గా మారిపోతున్నాడు, సైకోగా మారిపోతున్నాడు, ఆవేశానికి గురవుతున్నాడు, చూచి పాడు చేయాలి అనుకుంటున్నాడు. అది కంటికి కనిపించిన పసిబిడ్డ అయినా వాడు ఊర్చుకోలేకపోతున్నాడండి. ఏమండి, ఈ మధ్యన జరిగిన దారుణమైన సంఘటనలో ఆ చిన్నారి మనసులో ఏముందా అంటే ఆమెను కూడా చూచి నువ్వు నియంత్రించుకోలేకపోయావు అంటే నువ్వు దేనిని చూచి నువ్వు నియంత్రణ తప్పావు. ఏం చూచి నువ్వు వేడెక్కిపోయావు? ప్రతి వాడి చేతులు స్మార్ట్ ఫోన్, దానికి నో నియంత్రణ, దానికి ఏ చట్టాలు లేవు, దానికి ఏ పరిధులు లేవు, దాన్ని ఎవడు గమనించేవాడు లేడు. ఇలా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోవటం వల్ల ఏమండి బొడ్డోడని పసివాడు కూడా ఈరోజు నేర ప్రవృత్తి ఎందుకు వచ్చేస్తుంది వానిలో? కాదా? ఇదంతా దుష్టుడి పని కాదా? నేరం జరిగి నువ్వు స్వతంత్రం ఇచ్చేసి వాడు చచ్చిపోయిన తర్వాత, చంపేసిన తర్వాత ఇప్పుడు నీకు చట్టాలు కావాలా? అసలు నువ్వు స్వేచ్ఛ ఎందుకు ఇవ్వాలి? స్వేచ్ఛ కూడా ప్రతి దానికి నియంత్రణ అవసరం. స్వేచ్ఛ అంటే నువ్వు పడుకోవడానికి స్వేచ్ఛ, నువ్వు తినడానికి స్వేచ్ఛ, అంతేగాని తప్పు చేయడానికి కాదు స్వేచ్ఛ. ఈరోజు చూడండి, విదేశాలు ఎందుకు ప్రతి వాడు ఫారిన్ కంట్రీ పోవాలనుకుంటాడు? విదేశాలకు ఎందుకు పోవాలనుకుంటున్నాడు? అక్కడున్నంత స్వేచ్ఛ మిగతా దేశాల్లో ఉండదు కనుక. ఎందుకంటే బాగా అడ్వాన్స్ అయిపోయాయి. మమ్మల్ని ఎవడు ఏం అడగకూడదు, మాకు నచ్చినట్టు మేము చేస్తాం, మా కోసం నచ్చినట్టు చట్టాలు చేయండి, మగాళ్ళు పెళ్లి చేసుకుంటాం, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటాం, మీరెవరు అడగడానికి అని అడుగుతున్నాయి. ఈరోజు ఆ దేశాలు చట్టాలు చేశారు, ఒరే మీకు నచ్చినట్టుగా జీవించండి రా. దేవుని పిల్లలారా, చట్టాలు వద్దా వీళ్ళకి నియంత్రణ వద్దా? ఈరోజు సోషల్ మీడియాకి నియంత్రణ లేదండి. లేకపోవడం వలన ఈరోజు ఏమండి వాడు ఎంత చిన్న వయస్సు, అలాంటి వాళ్ళు కూడా ఎందుకు నేరస్తులుగా మారిపోతున్నారు? తప్పు జరిగిన తర్వాత కఠినమైన శిక్షణ అమలు చేయటం కాదు, ముందు నువ్వు నియంత్రణ, వాడు స్వేచ్ఛకు నియంత్రణ, వాడు చూసేదానికి నియంత్రణ, వాడు చేసేదానికి నియంత్రణ. ఇది లేకుండా చట్టాలు కఠినమైన చేస్తే సరిపోతాయా? ఎక్కడ మందు వెయ్యాలో ఈ సమాజానికి తెలియదు. పెద్దలు అన్నారు సుడొక దగ్గర చొరకొక దగ్గర అని. ఎక్కడ నేరం జరుగుతుందో అక్కడ వెయ్యాలి మందు. తప్పు చేసిన తర్వాత నేరస్తుడిగా వేయడం కాదు శిక్ష. ఆ తప్పు ఎక్కడ ప్రారంభమైందో వాడు నల్ల గుండెల్లోనే తీసుకుని రావాలి పరివర్తన. అక్కడ మార్చు.
వాడు తప్పు చేయకుండా అక్కడ నియంత్రించు, దైవభక్తిని చూపించు, దేవుని మీద భక్తిని పెంచు. ఇవి చేసామనుకోండి, అది కూడా మత మార్పిడి చేస్తున్నారు. చూసారా, సమాజం గతి తప్పిపోయిందండి. సమాజం అన్కంట్రోల్ అయిపోయిందండి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వీళ్ళని నియంత్రించలేరండి. నార్త్ కొరియాలో ఉన్న చట్టం ఏంటో తెలుసా? ఎవడైనా ఒకవేళ దేశంలో తప్పు చేసి దేశాన్ని విడిచిపెట్టి పోతే ఆ దేశంలో ఉన్నవాడి కుటుంబం అంతటిని జైల్లో వేస్తాడు వాడు. తెలుసా మీకు? ఏమండి, కొడుకు ఎక్కడైనా తప్పు చేసి ఒక దేశం వదిలి ఏమంటే నార్త్ కొరియా వదిలి సౌత్ కొరియా వచ్చేసాడు అనుకోండి, లేదా చైనా పారిపోయాడు అనుకోండి, అప్పుడు వాడు సంబంధిత బంధువులు ఎవరెవరు ఉన్నారు అందరినీ తీసుకొని జైల్లో వేస్తారు అక్కడ. అంటే పారిపోయేవాడు కూడా ఎందుకు పారిపోకుండా భయంతో ఆ దేశంలో ఉంటున్నాడు తెలుసా? అయ్య బాబా, నేను కానీ ఏమైనా తప్పు చేస్తే నేను వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రేమ పెంచుకున్న నా తల్లి, నా తండ్రి, నా తోబుట్టువులు, ఏమండి నా రక్త సంబంధికులు, వీళ్ళందరికీ శిక్ష అమలు జరుగుతాయి. అందుకని చాలా చాలా కట్టుబాట్లు ఉంటారండి వాళ్ళంతా కూడా. చూసారా, అంటే ఎప్పటికీ ఆ నియంత్రణ అక్కడ ఉందంటే, నీ కుటుంబానికి కూడా శిక్ష వేస్తాను అంటున్నాడంటే, కుటుంబానికి శిక్ష వెయ్యాలన్నది కాదు అక్కడ ఆలోచన. అక్కడ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నువ్వు తప్పు చెయ్యకు ముందు, నీ కుటుంబాన్ని ఇబ్బంది పరిచే పని నువ్వు చెయ్యొద్దు అని చెప్పే సూచనది. అది మీకు అర్థమైతే ఇప్పుడు ఈ మాట మీకు అర్థం అవ్వాలి. ఏంటి ఆ మాట? చదవండి ఆ మాట. నిర్గమకాండం 20:5 రెండో మాట అండి. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. నేను తప్పు చేస్తే నా కుటుంబం కూడా శిక్ష అనుభవిస్తాదనే భయం నీకు ఉంటే అసలు తప్పు చేయడానికి అడుగు వెయ్యవు అని, భవిష్యత్తులో నువ్వు తప్పులోనికి వెళ్లకుండా ముందే నియంత్రించడానికి దేవుడు ఆ రోజు తీసుకున్న మంచి చట్టం అండి. అది మంచి చట్టం. పౌలు గారు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలు ఏమంటున్నారు చూడండి. 5వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడండి ఏమంటున్నారు. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించు. అందరి ఎదుట గద్దింపు రావాలి. ఎందుకు చెప్పాడేలా? ఇతరులు కూడా తప్పు చేయకుండా ఉండాలి అని. అదండి దేవుని ఆలోచన. అంతేకాని శిక్ష అమలు చేయాలని కాదు. దేవుడే తన పిల్లల కోసం చట్టాలు ఎందుకు చేశాడు? వీళ్ళు తప్పు చేసేయడం, వీళ్ళు తప్పు చేసినందుకు వాళ్ళ శిక్ష అమలు చేయాలనే సంతోషం కాదండి ఆయనకి. ఒరే నాయన, ఇంత దారుణమైన చట్టాలు ఉన్నాయి కనుక నిన్ను జాగ్రత్త పరుచుకో నాయన, నీ కుటుంబాన్ని కాపాడుకో నాయన. ఇదండి ఈ హెచ్చరిక మాటలు తెలియజేయటం కోసం ఆ రోజు వాళ్ళకిచ్చాడు ధర్మశాస్త్రం. కనుక అది న్యాయమేనా? దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడండి. మనిషిని తప్పు చేయడానికి ముందే నియంత్రించాలన్న మంచి ఉద్దేశంతో ఆ రోజు దేవుడు అమలు చేసిన చట్టాలు అవన్నీ కూడా తప్పు కాదు. ఎవడు తప్పనలేడు. ఈరోజు స్వతంత్రం ఇవ్వబట్టే ఈరోజు అనేక దేశాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొట్టున్నాయి. అందుకే కనుక దేవుడు చేసిన చట్టాలు రాళ్లతో కొట్టేమన్నాడేటండి దేవుడు. మరి ఏమండి, మనకు ఊరేస్తారండి. ఊరిలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా? వాడు ఎక్కువ పెయిన్ అనుభవించకూడదు అంటే ఈ మెడ దగ్గర నుంచే టోటల్ బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది బాడీ అంతటికీ కూడా. ఎందుకు ఊరేస్తారో తెలుసా? అలా ఉరి వేయటం వల్ల వాడికి పెయిన్ అనేది లేకుండా జస్ట్ కొన్ని సెకండ్స్లో వాడు చచ్చిపోతాడు. ఎందుకంటే బ్రెయిన్ నుంచి బాడీ డిస్కనెక్ట్ అయిపోద్ది ఈ మెడ నరాల వల్ల. టోటల్గా అంతా కూడా బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడైతే మనం విరిచేసామో, అది ఎప్పుడైతే మనం డిస్కనెక్ట్ చేశామో, ఇక బాడీకి పెయిన్ అనేది తెలియకుండానే అతను మరణంలోనికి వెళ్ళిపోతాడు అని మరణాన్ని మన దేశంలో అప్లై చేశారండి. ఏమండి, కానీ విదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో రాళ్లతో ఎందుకు చంపుతున్నారు? రాళ్లతో ఎందుకు కొట్టాలి? తొందరగా చావడండి. వాడు ఎంత వేదన అనుభవించాలి, ఒక్కొక్క రాతి దెబ్బకి ఎంత బాధ అనుభవించాలి. ఇలా బాధ అనుభవించి చావాలి. అంటే స్లో డెత్, మరణం కూడా చాలా మెల్లిగా వస్తుందన్నమాట. రోమీయులు సిలువ మరణాన్ని ఎందుకు ఎంచుకున్నారనుకున్నారు? యేసు ప్రభువును ఒక్కడిని సిలువేయడానికి కాదండి. మొదటి నుంచి ప్రజలను, నేరస్తులైన వారిని శిక్ష వెంటనే వీడు చావకూడదు, వీడు బాగా బాధ అనుభవించి చావాలి అని సిలువ మరణాన్ని పెట్టారండి. వాడు చేతులకు మేకులు కొట్టాలి,
సిలువ మీద ఎక్కించాలి నేరస్తుల్ని. ఒకవేళ అప్పటికీ వాడు రక్తం కారి చచ్చిపోకపోతే కాళ్ళు విరగ్గొట్టి చంపాలి. చూసారా ఎన్ని దారుణమైన పరిస్థితులు. అప్పటికి యేసుప్రభు వారు ఉదయం 9 గంటలకు ఆయన్ని సిలువనెక్కిస్తే రామారామి 3 అయిందండి. ఇన్ని గంటలు ఆయన సిలువ మీద ఉన్నది అంటే చాలా పెయిన్ఫుల్ డెత్. ఆ రోజు వాళ్ళు ఎందుకు అలా పెయిన్ఫుల్ డెత్ ఇవ్వాలనుకున్న తెలుసా? మిగిలిన వాళ్ళు భయపడాలి అని. అవునండి. కనుక దేవుడు ఆ రోజు పాత నిబంధన కాలంలో ఎంత చట్టాలు ఎందుకు అమలు చేశాడో తెలుసా? మనుషులను దారిలో పెట్టాలి. కనుక ఆయన చేసిన చట్టాన్ని తప్పు అనే అధికారం ఎవరికి లేదండి. ఆయన ప్రతిదీ ఏది చేసినా మానవాళి మేలు కోసం చేశాడు. నిజంగా నువ్వు రాళ్లతో కొట్టించుకోవడం ఇష్టం లేదా? అది తప్పు చేయకు. నిన్ను తప్పు నుంచి నియంత్రించడానికి కఠినమైన చట్టం, అదండి దాని ఉద్దేశం. కనుక నాన్న, ఇక్కడ ఈ మాటలు నువ్వు అడిగిన ప్రశ్నలో దావీదు తప్పు చేశాడా? అవును చేశాడు. అందుకు శిక్ష అమలైందా? అమలైంది. ఎందుకంటే ఆయన పాత నిబంధన చట్ట ప్రకారంగా ఉన్నాడు గనుక. ఎందుకో తెలుసా? దావీదు రాజైన దావీదుకే జరిగిన సంఘటనను చూసి మిగిలిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరుల భార్యలను కోరుకోకూడదు అనే భయం కలగాలి. ఒరే, దావీదు కొడుకునే మొత్తేశాడు, చంపేశాడు దేవుడు. భయం కలిగించడానికి ఇటువంటి దుష్కార్యం చెయ్యకూడదు అనే భయాన్ని కలిగించడం కోసం ఆ రోజు తన చట్టాన్ని అమలు చేశాడు. అందుకే తండ్రి చేసిన దోషం కుమారుల మీదకి రప్పించాడు. దోషం అంటే ఆయన మరణం ఇచ్చాడండి, అంతేగాని నిజంగా దేవుడు అన్యాయస్తుడు ఎప్పుడవుతుందో తెలుసా? తండ్రి తప్పు చేస్తే కొడుకును కూడా నరకానికి పంపినప్పుడు. అవునా? తండ్రి తప్పు చేస్తే కుమారుడికి కూడా నిత్యాగ్నిదండన విధించినప్పుడు. దేవుడు అలా చేయడుగా. పసిబిడ్డగా ఉన్నప్పుడే వాడిని చంపేశాడు అంటే పసిబిడ్డలది పరలోకం. వాళ్ళు అర్హత సంపాదించుకున్నారు, వాళ్ళు నెమ్మది పొందే చోటుకి వెళతారు అంటే ఒక విధంగా వాళ్ళకి మంచి చేశాడు దేవుడు. కాబట్టి నాన్న, దేవుడు చేసిన ప్రతి చట్టం ఆ సమాజానికి ఆనాడు ఆ మనుష్యులందరినీ కూడా భయంలో ఉంచుతూ సన్మార్గంలో నడిపించడానికి ఆ రోజు తీసుకున్న చట్టం. కానీ తర్వాత దాన్ని కూడా మార్చేశాడు. ఇక నేను తండ్రుల దోషాన్ని పిల్లల మీదకి రప్పించను అనే మాటలు కూడా బైబిల్లో రాయబడ్డాయి. అది నువ్వు బైబిల్ చదువు. ఏనా? మార్చేశాడు. ఇక యేసుప్రభు కాలంకి వచ్చేసరికి నాయన ఇక చాలా శరీర సంబంధమైన కఠినమైన చట్టాలు అమలు చేసి కాదు నాయన మార్పు, తన హృదయాన్ని మార్చాలి. మనుషుని యొక్క మనస్సులో నుంచి ఏవైతే లోపల నుంచి వస్తున్నాయో అవే మనుషుని అపవిత్రుడిగా చేస్తున్నాయి. కనుక అక్కడ మార్చాలి అని ఇదిగోండి తన జీవం కలిగిన మాటలను తలంపులలోనికి పంపి దొంగలను, జారులను, నరహంతకులను, వ్యభిచారులను అందరినీ మార్చే ప్రయత్నం రూట్స్లోనికి తీసుకువెళ్ళాడండి. అది కొత్త చట్టం. ఈ కొత్త చట్టం కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త చట్టంతో పాత చట్టం చేస్తే నేరం, క్రొత్త చట్టంలో చూస్తే ఆలోచిస్తేనే నేరం. కనుక ఇంకెంత భద్రంగా ఉండాలి. కాబట్టి దేవుడు చేసే ఆయా కాలాలలోని మార్పులు బట్టి, చట్టాలలో అమలును బట్టి ఎప్పుడు ఆయన తప్పు చెయ్యలేదు. అది సమాజానికి విరుద్ధమైనది కాదు. ఆయన తీసుకున్న ప్రతి చట్టం, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం, అమలు చేసిన ప్రతి శిక్ష అది న్యాయబద్ధమైనది. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ.